త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతల విచారణకు సిట్ షెడ్యూల్ ఖరారు. మరో జిల్లా స్థాయి లీడర్కు కూడా ఇచ్చే ఛాన్స్. వీరిలో ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ లీడర్లు నిందితులు భుజంగరావు తిరుపతితో లింకులు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల విచారణకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో నిందితులైన భుజంగరావుకు తిరుపతి కాల్ డేటా వాట్సాప్ చాట్కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా సిట్ నోటీసులు జారీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చింది. త్వరలో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఓ జిల్లా స్థాయి లీడర్కు కూడా నోటీసులు ఇవ్వనట్టు తెలిసింది. ఈ మేరకు సిట్ షెడ్యూల్ ఖరారు చేసినట్టు సమాచారం. గురువారం సిట్ విచారణకు చిరుమర్తి లింగయ్య హాజరు కానున్నారు. ఆయన విచారించిన తర్వాత ఒక్కొక్కరిగా మిగతా వాళ్లకు నోటీసులు ఇవ్వనట్లు సమాచారం. వీరిలో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ వరంగల్ జిల్లాల బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. దీనిలో ప్రధానంగా ముగ్గురు మంత్రులు బుక్ అవుతారండి. ఒకటి ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి జగదీశ్వర్ రెడ్డి, 2 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించినటువంటి శ్రీనివాస్ గౌడ్, 3 వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ ముగ్గురు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో బుక్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ ముగ్గురు కూడా త్వరలో నోటీస్ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాల నేతలు సహా జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. చూడండి ఎంత దారుణం వీళ్ళతే. ప్రధానంగా ప్రతిపక్ష నేతలు సొంత పార్టీలోని అనుమానిత ఎమ్మెల్యేలు వ్యాపార ప్రముఖులపై నిఘా పెట్టారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అందించే ఫోన్ నెంబర్స్ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐబి టీం ట్యాపింగ్ చేసేది. సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత కుటుంబ అనుచరుల వివరాలు, వ్యాపార లావాదేవీలు సేకరించేది. ఇలా ప్రభుత్వ పెద్దలు సూచించిన పొలిటికల్ లీడర్ల ఫోన్ నెంబర్స్తో పాటు వందల సంఖ్యలో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఇందులో ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడింది. ట్యాపింగ్ ద్వారా రికార్డ్ చేసిన ఆడియోలతో పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. సో మునుగోడు హుజరాబాద్ మెదక్ ఉప ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ప్రణీత్ రావు టీం ఆపరేషన్ ప్రారంభించింది. గత ప్రభుత్వ పెద్దలు అందించినటువంటి ఫోన్ నెంబర్స్ను ట్యాప్ చేసి ఆయా జిల్లాల్లోని స్పెషల్ టీమ్స్కు అందించింది. ఇలా ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి డబ్బు రవాణాను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ మహబూబ్నగర్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు సిట్ గుర్తించింది. సో దీనిలో భాగంగా మహబూబ్నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గౌడ్ మిగతా వాళ్ళందరూ కూడా పిలిచేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళ ముగ్గురు కూడా సిట్ నోటీస్ ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి.